ఫ్యామిలీస్ నుంచి వచ్చినప్పటికీ మంచి విద్య నేర్చుకోవడం ద్వారా ఈరోజు ఒక సమాజంలో గౌరవమైన స్థానంలో ఉన్నాము. వేరే యాక్టివిటీస్ కానీ సోషల్ సర్వీస్ కానీ ఏదో ఒకటి ప్లాన్ అయితే చేసుకొని ఉంటుంది. ఏదేమైనా టీచర్ ఇంకా హెల్తీగా ఉంటూ మనందరినీ ఇలాగే అసలు యాక్చువల్లీ ఇదంతా కోఆర్డినేట్ కావడంలో టీచర్ పాత్ర కూడా ఉంది. టీచరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువులందరికీ నమస్కారం. సో నా పేరు రామచందర్. సో ఇక్కడ నేను 7th క్లాస్ వరకు చదివాను. సీను వీళ్ళందరూ నా బ్యాచే. సో అదే టైంలో మాకు మేడం కానీ మీరు సార్ చాలా బాగా తెలుసు, మంచి కర్ర పట్టుకొని అక్కడ పెట్టి కొట్టేవి. సో ఇన్ఫ్యాక్ట్ మా పిల్లలకు కూడా చెప్తుంటాను, బాయ్స్ స్కూల్ మాకు చాలా విషయాలు నేర్పించింది అని. మెయిన్గా నా పర్సనల్గా వచ్చేంత వరకు మేడం కానీ శర్మ సార్ కానీ సత్యనారాయణ సార్ గౌడ్, హీరియా సార్, వాళ్ళందరూ మమ్మల్ని చాలా ఇన్స్పైర్ చేశారు. అప్పటి వరకు మేము అంటే స్కూల్కి రావడం, ఇప్పుడు బైకాట్ జరగడం, అట్లా చాలా విద్యా సంస్థలన్నీ వాళ్ళు వచ్చేసి బైకాట్ చేయడం అలా జరుగుతుండేది. సో ఏ రోజు హాలిడే దొరుకుతుందా అని చెప్పేసి ఎదురు చూసేవాళ్ళం. ఇంటికి వెళ్తే ఈరోజు ఏమైందిరా అని అంటే ఈరోజు బైకాట్ చేశారని చెప్పాం. కానీ మేడం వాళ్ళు వచ్చిన తర్వాత మాత్రం మా అంటే ఎడ్యుకేషన్ చాలా చేంజ్ అయింది. ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దే స్టార్టెడ్ ఇన్స్పైరింగ్ అస్. సో ప్రిఫరబుల్లీ నా విషయానికి వచ్చేసి నేను సైన్స్లో బాగా చేయడానికి మేడం కారణం. ఆమె చెప్పిన కొన్ని లెసన్లు నాకు ఇప్పటికి కూడా గుర్తున్నాయి. మెయిన్గా మాకు కెమిస్ట్రీ టీచ్ చేసేది మేడం. అక్కడ ముందర కూర్చుంటే ఎగ్జాక్ట్లీ ఆవిడ ముందరే కూర్చునేవాడిని. సో చాలా విషయాలలో తను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అలాంటివన్నీ పర్సనల్గా నా విషయానికి వచ్చేసి చాలా ఇన్స్పైర్ చేసింది. అదేవిధంగా నా బ్యాచ్మేట్స్, నా క్లాస్మేట్స్ కూడా అందరూ చాలా చాలా బాగా మేము మేడం నుండి చాలా విషయాలు నేర్చుకున్నాం. సో కమింగ్ టు మై బ్యాక్గ్రౌండ్, నేను ఇక్కడ 7th క్లాస్ వరకు చదివాను. మా బ్రదర్ కూడా ఇక్కడ చదివారు, రాజమల్లేష్ అని. సో తర్వాత నేను ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళడానికంటే ముందే నా స్టాండర్డ్ ఇక్కడ ఆల్రెడీ రేజ్ అయ్యి నేను వేరే స్కూల్కి వెళ్ళడం జరిగింది. సో నేను తర్వాత బీటెక్ ఎంటెక్ చేశాను, ఐఐటీస్లో వెళ్ళాను. ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ ఇన్స్పైర్ చేసి ఈరోజు ఈ స్టేజ్కి తీసుకురావడానికి కారణం ఈ గురువులందరే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇది చూడండి, ఇది చూడండి, కొద్దిగా పట్టుకోండి, అది కూడా రైట్. ఇది చూడండి సార్, ఇది చూడండి. ఆరిఫ్ సార్ ఇక్కడ గవర్నమెంట్ హై స్కూల్ హెడ్ మాస్టర్, అదేవిధంగా స్టాఫ్ మేడం శ్రీదేవి సన్మానం చేయడం జరుగుతుంది. గవర్నమెంట్కి ముందుగానే ఒక చిన్న ఫ్రీ అప్పటి వరకు మీరు భోజనం చేసి రావచ్చు. మనకి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి అందరూ అంటే 1992 నుంచి 95 వరకు ఉన్నటువంటి బ్యాచ్లో ఒకరు ఇద్దరు వచ్చినా కూడా అందరూ కలిసి పనిచేయడం జరిగింది, రావడం జరిగింది. కాబట్టి దట్ ఎంటైర్ క్రెడిబిలిటీ గోస్ టు శ్రీదేవి మేడం. మిమ్మల్ని మేము మర్చిపోవడం అసాధ్యం మేడం. మీరు ఎప్పుడు కూడా कैसे पढ़ाऊं, कैसे इनकी तरबियत करूं, कैसा इंसान बनाऊं, आज वो ख़त्म हो गया. मैं देखता हूं, लेकिन वो दौर था शक्कर नगर के 2 फैक्ट्रीज चलते थे. उन 2 फैक्ट्रियों में हमारे पास पढ़ने वाले बच्चे मजदूरी करते थे. एक मर्तबा का याद है मुझे, आचनपल्ली का एक लड़का कंटिन्यूस, मेरे नाना ये लोग टीचर बोलते थे जुर्म है. जब भी कानून बना था कि कोई टीचर अगर बच्चे को लकड़ी से सजा दिया तो उसको जेल होंगी, मैं बोला मैं जेल को जाता हूँ मगर बच्चों को सुधारता हूँ. कई लोग आज याद करें तो मेरा दिल भर आया. उन्हें वो लाठियाँ याद है, बेतुका मैं भी था उसके पीछे, मेरे साहब आए इसके. 1 साल वहाँ काम करने के बाद माइनॉरिटी रेजिडेंशियल स्कूल शुरू हुआ. वहाँ कोई टीचर पढ़ाने वाले नहीं थे. वहाँ के जो इंचार्ज थे वो मुझे घर से पकड़ कर ले गए. మరి వెంకటకృష్ణ అన్న కావచ్చు, మరి అదేవిధంగా అజయ్ అన్న కావచ్చు, సీనన్న కావచ్చు, రామకృష్ణ అన్న కావచ్చు, వెంకటకృష్ణ అన్న, వీళ్ళందరూ మా సీనియర్స్, వీళ్ళందరూ చూసి కూడా మేము ముందు చదవాలనే భావన ఏర్పడ్డది సార్. కేవలం ఇదంతా
ఇదంతా ఎట్లా సాధ్యమైంది అంటే గవర్నమెంట్ బాయ్స్ స్కూల్కు రావడం వల్లనే సాధ్యమైంది. ఇవల్ల నిలబడి మనం చేయగలుగుతున్నాము, సక్సెస్ చూడగలుగుతున్నాం అంటే కేవలం మీరిచ్చినటువంటి ఈ వరప్రసాదం అని చెప్పేసి మీరిచ్చినటువంటి విద్యా బోధన తప్ప ఇంకా వేరే యొక్క అవకాశమే లేదు సార్. కాబట్టి ఇటువంటి చక్కని అవకాశాన్ని ఏర్పాటు చేసినటువంటి మీ అందరికీ గురువులకి నమస్సుమంజలు తెలియజేసుకుంటూ పాదాభివందన చేసుకుంటూ జై హింద్. మార్కులు ఎక్కువ రావు, మంచి టిప్స్ చెప్పి సార్ ఐడియా చెప్పింది. 99 మార్కులు తెచ్చుకున్నాడు. ఆయనకు బీటెక్ అయింది, గవర్నమెంట్ జాబ్ వచ్చినా కూడా ఆయన విడిచిపెట్టి బిఎస్ఎన్లో పనిచేస్తున్నాడు. అది కూడా గవర్నమెంట్ అనుకోండి, సెమీ గవర్నమెంట్. మరి అటువంటి పరిస్థితుల్లో మాకు ఎంతో గుర్తుంటుంది ఇప్పటికీ. మరి అన్ని రంగాల్లో సైంటిస్ట్గా ఉన్నాయంటే ఎంతో మమ్మల్ని మించిపోతే సంతోషం అనిపిస్తుంది. మా శిష్యులు మమ్మల్ని మించిపోవాలి. ఇప్పుడు సామయ్య కానీ, సీను కానీ, అజయ్ వీళ్ళంతా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో చాలా సంతోషం అనిపిస్తుంది. సునీల్, కృష్ణ మన జర్నలిస్ట్గా ఎంతో పేరు తెచ్చుకొని బాయ్స్ స్కూల్లో సుధాకర్ చెప్తాడు, సార్ మిమ్మల్ని చూసి మేము రాత నేర్చుకున్నాం సార్, మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. మీ రైటింగ్ చూసి మేము ఇన్స్పైర్ అయినాం సార్ అంటే. మరి అటువంటి పరిస్థితిలో కాలాతీతమైంది కాబట్టి మరి అందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటూ నేను మీకు అందరికీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అంటే ఒక మనిషిగా ఎదగడానికి, ఉన్నతంగా ఒక దార్శనికుడిగా, మార్గదర్శిగా మారడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. కేవలం పుస్తకాల చదువు మనిషిగా నిలబెట్టదు. అది ఒక కమర్షియల్ జీవిగానే మారుతాం మనము. అంటే విద్యతో పాటు జ్ఞానం ఉండాలి. జ్ఞానం అనేది ఎక్కడ దొరుకుతుంది? మార్కెట్లో దొరకదు, మన గురువుల దగ్గర నేర్చుకోవాలి. మనం తల్లిదండ్రులు మనకు జీవితాన్ని ఇస్తారు, ఆ జీవితాన్ని నిలబెట్టుకొని విజయవంతంగా బతకడానికి దారి చూపే వాళ్ళే గురువులు. సో టీచర్లు అందరూ గురువులే. అంటే మంచి గురువు దొరికిన విద్యార్థి జీవితం అద్భుతంగా ఉంటుంది. సో మేమందరం ఈరోజు ఇలా మాట్లాడడానికి ఈ స్థాయికి అనేక మందిలతో, ప్రధానమంత్రులతో, నరేంద్ర మోడీతో, రాజ్నాథ్ సింగ్లతో, యోగి ఆదిత్యనాథ్ అంటే మాకు అట్లా ఎప్పుడు ఇట్లా ఎమోషనల్ కాలే. అరే కలిసినాం, లీడర్ అయినామేమో, కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం కదా మేము ఇప్పుడు ఎమోషన్ అవుతున్నాం. ఎందుకంటే అప్పుడు చిన్నగా ఉండే, చిరిగిపోయిన అంగిలతోని, మాటలు రాక, ఇరిగిపోయిన పెన్తోని, బ్యాగులు లేక, అట్లాంటి నుంచి మా అన్న కూడా, మా సారే, మా కిషోర్ సార్ అయితే ప్రతి ఒక్కడికి దగ్గర టెక్స్ట్ బుక్స్ ఇచ్చింది. ఆయన అసలు పిలిచి మరీ ఇస్తుంది తీసుకోవడం అని. ఎంత గొప్ప విషయం. ఇట్లా చూస్తాం మనం. ఇట్లా ఇప్పుడు మనం స్కూల్కి పోతే, కాన్వెంట్కి పోతే డబ్బులు కట్టాలి, డబ్బులు కట్టకపోతే ఇయ్యరు. ఇట్లా వేలల్లా అట్లాంటి దాంట్లో నుంచి తీసుకొచ్చారు మనల్ని అందరు నిలబెట్టి రియల్లా ఇలా ఇట్లా మాట్లాడుతున్నాం. మనం అందరికి కూడా ఇన్స్పైరింగ్ ఉంటున్నాం అంటే అదంతా కూడా వీళ్ళందరి భిక్ష, దయ, ఇక అన్ని పెద్ద పెద్ద వర్డ్స్ అనిపిస్తాయి కానీ అవి చాలా మనసుకు ఇదవుతుంటాయి. నేను అందరి మాటల్ని చెప్తున్నా, కొద్దిగా ఎక్కువ టైం అవుతుంది అంతే. మా నరేందర్ సారు, మా అన్న సార్, మా శర్మ సార్, వీళ్ళందరూ, ముఖ్యం సాబు, ఆరిఫ్ భాయ్, ముంతాజ్ సార్ అయితే ఎంత చిన్నగా ఉండే, మేము దూరంకి వెళ్ళి భయపడుతుండే. ఇట్లా చూడే దగ్గర కూడా భయం అవుతుండే. ఆఫీస్ నుంచి కాలేజ్ అల్లరి బ్యాచ్ ఉండే, కొడుతుండే, అంటే అంత భయం అవుతుండే. కానీ ఇవాళ మేము చెప్తున్నాం, ఇట్లా ఇంత పెద్దగా అయినాం, ఇట్లా మాట్లాడుతున్నాం, ఇంకా మర్చిపోయేదనే ప్రసక్తే లేదు సార్. మీ అందరు ఆప్త దువా అట్లా మీద అంటుండే. అట్లా ఇది కంటిన్యూ అవుతుందని విశ్వాసంతో మీ ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరు పెద్దలు కూడా, మా నాన్నతో పనిచేసిన మా వాళ్ళ అంకుల్స్ అందరికి కూడా, వాళ్ళకు కూడా మీ అందరి ప్రేమ, మా అక్కలు, మా అటువంటి నేటి సన్మాన గ్రహీత శ్రీదేవి మేడం గారు మరియు రాజగోపాల్ శ్రీమతి గారు, మరియు అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి పెద్దలు ముంతాజ్ అలీ గారు, రిటైర్డ్ గెస్టెడ్ హెడ్ మాస్టర్, మన్మాలంచలో చేసి తర్వాత వీరన్నగుట్టలో రిటైర్ అయినారు. ఆ తర్వాత ప్రస్తుతము ఈ బాయ్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్గా ఆరిఫుద్దీన్ గారు పనిచేస్తున్నారు. మరియు అదేవిధంగా నరేందర్ గారు మదమలంచ హై స్కూల్ గెస్టెడ్ హెడ్ మాస్టర్గా ప్రస్తుతము పనిచేస్తున్నారు. అదేవిధంగా శర్మ గారు గెస్టెడ్ హెడ్ మాస్టర్గా ప్రమోషన్ పొంది ఎల్లారెడ్డిలో ఇటీవలే పదవి విరమణ పొందినారు. అదేవిధంగా మిత్రులు మన ముఖ్యం సార్ గారు హిందీ పండిత్ గ్రేడ్ 1గా నిజామాబాద్లో ఇక్కడ పనిచేసి నిజామాబాద్లో రిటైర్ అయినారు. ప్రస్తుతం బోధనలో నివాసం ఉంటున్నారు. మరియు అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పూర్వ విద్యార్థులు మరియు సన్నిహితులు, శ్రేయోభిలాషులందరికీ కూడా, ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించేటటువంటి వారి అందరూ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నో 25 సంవత్సరాల గడిచినటువంటి విషయాలను గుర్తు చేసుకొని అందరినీ మర్చిపోకుండా ఈనాడు ఒక వేదికపైకి తీసుకొచ్చినటువంటి ఘనత ఆ యొక్క కృషి చేసినటువంటి విద్యార్థులది, అదేవిధంగా మేడం గారిది. అసలు చాలా మర్చిపోయాము ఇక్కడ పనిచేసినటువంటి రోజుల లోపల.
ఇక్కడ 8 సంవత్సరాలు నేను పనిచేశాను. 1990లో ఇక్కడ వచ్చాను. నేను 1998 వరకు ఇక్కడ పనిచేశాను. అంతకుముందు 1 సంవత్సరం నిజామాబాద్లో పనిచేశాను. అక్కడ నుండి వాళ్ళు నన్ను 1993 में फर्स्ट अपॉइंटमेंट यहाँ पर हुआ और उस वक्त मेरी खुशकिस्मती है कि मेरे साथ मुझे जो उस्ताद पढ़ाए थे, आज़म साहब, वाहिद साहब, नज़ीर साहब, सईदा मैडम, उनके साथ मुझे काम करने का मौका मिला. मैं मेरे उस्तादों के साथ मैं काम करा यहाँ पर 3 साल तक. फिर 93 से 2003 में हंगेरा फार्म यूपीएस स्कूल को लॉन्ग स्टैंडिंग हुआ था, तो यूपीएस ट्रांसफर होकर वहाँ गया. फिर वहाँ से प्रमोशन पे LRD गया. LRD से गवर्नमेंट हाई स्कूल कोटगली निजामाबाद पर आया. वहाँ 8 साल काम करने के बाद मुझे वहाँ से रिटायरमेंट का मौका मिला जून 2020. वो 3 साल ग्रेस में मुझे नहीं मिले, सर वो बहुत अच्छा ही हुआ मेरे लिए. वो गवर्नमेंट गर्ल्स हाई स्कूल कोटगली में पूरे लेडीज स्टाफ में मैं अकेला मेल टीचर. पूरा स्कूल 3 मीडियम, उर्दू मीडियम, तेलुगु मीडियम, इंग्लिश मीडियम. 8 साल में भी 100% रिजल्ट वहाँ पर. 8 साल में भी इंग्लिश मीडियम, तेलुगु मीडियम, फर्स्ट इंग्लिश मीडियम हम ही स्टार्ट करें वहाँ पर 6th क्लास से. पूरा टॉप टू 100% मिला. और आप लोग आज यहाँ पर हम सबको मिलने का मौका दिए. सिरदेवी मैडम हमारे साथ जो फर्स्ट अपॉइंटमेंट में यहाँ पर काम किए थे, बहुत अच्छा माहौल था. अच्छे माहौल में हम लोग यहाँ पर काम किए. उर्दू मीडियम, तेलुगु मीडियम का हमारे पास कोई भेदभाव नहीं था. हम तेलुगु मीडियम स्टाफ को भी उतना ही मिलजुल कर रहते थे. तेलुगु मीडियम स्टूडेंट से भी हम उतना ही कोऑपरेट करते थे, उतना ही मिलजुल कर रहते थे. आप लोग आज बुलाए, शुक्रिया. ఏదైనా వేరే యాక్టివిటీస్ కానీ సోషల్ సర్వీస్ కానీ ఏదో ఒకటి ప్లాన్ అయితే చేసుకొని ఉంటుంది. ఏదేమైనా టీచర్ ఇంకా హెల్తీగా ఉంటూ మనందరినీ ఇలాగే అసలు యాక్చువల్లీ ఇదంతా కోఆర్డినేట్ కావడంలో టీచర్ పాత్ర కూడా ఉంది. టీచరు ఈ ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాలురోన్నత పాఠశాలలో ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించడానికి కారణభూతులైనటువంటి పెద్దలు శ్రీదేవి మేడం గారు, అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా నాతో పాటు వేదికను అలంకరించినటువంటి మిత్రులందరూ, తర్వాత ఎదురుగా ఉన్నటువంటి శిష్య బృందం, శిష్యులందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు. అదేవిధంగా నాతో మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఒక చక్కటి అవకాశం ఇది. నేను ఇక్కడ 96లో రావడం జరిగింది. 96, 97 బ్యాచ్లో. అప్పుడు నేను వచ్చినప్పుడు సుధాకర్ వాళ్ళ బ్యాచ్ 10th. అంతకుముందు నేను GPAలో యూనియన్ పని మీద వస్తున్నప్పుడు మేడం గారిని కలిసేవాడిని ఇక్కడ బాయ్స్ హై స్కూల్లో. బహుశా నేను వచ్చినటువంటి ప్లేస్ అంటే నేను 93లో గవర్నమెంట్ హై స్కూల్ ఆజాంగంజ్లో అపాయింట్ కావడం జరిగింది. ఇప్పటిదాకా భూషణ్ నా స్టూడెంటే. భూషణ్ వాళ్ళ అమ్మాయి కూడా తులసి లక్ష్మి నా స్టూడెంట్. సెకండ్ టైం పోయినప్పుడు 96లో నేను ఇక్కడికి రావడం జరిగింది. అయితే 96లో అప్పుడు ప్రమోషన్స్ కూడా చాలా కొట్లాడి అయితే అప్పటికే మరి ఏముంది, ఒక బాయ్స్ హై స్కూలే ఉంది, ఒకటే పోస్టు బాయ్స్ హై స్కూలే ఉంది. కంపల్సరీ బాయ్స్ హై స్కూల్కే రావాల్సినటువంటి పరిస్థితి. సరే, అక్కడ ఆజాంగంలో చాలా డిసిప్లిన్, భూషణ్కు తెలుసు, చాలా డిసిప్లిన్ వాతావరణము. ఇక్కడ ఎగ్దమ్ ఇది కొద్దిగా కాలేజీ వాతావరణం లాగా అనిపించింది మాకు. పిల్లల్ని నేను ఎంత అభివృద్ధి పరచాలని ఇంతవరకు నా ఆలోచన. కాబట్టి ఆ విధంగా ఇంకా నాలుగోది ఏంటంటే పర్యావరణం, ఎన్విరాన్మెంట్ పెట్టాలని నా బాధ్యత ఏంటి. నా స్టూడెంట్స్ ద్వారా NSS ప్రోగ్రామ్స్, ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్, మొన్న మినిస్టర్ సరితా మేడంతో కూడా మేము వెళ్ళి కొన్ని ప్లాంట్స్ నాటించడం జరిగింది. అలాగే సమాజంలో నా బాధ్యత ఏంటో కూడా నేను తెలుసుకున్నాను. కానీ వీటన్నిటి వెనుక నా ఫ్యామిలీ అనే బంధం ఒకటి ఉంది. తర్వాత ఇక్కడ బోధనలో నాకు ఉన్నటువంటి పంచ ప్రాణాలు అందరూ పరిమళ వాళ్ళు, సాగర్, చిన్న సాగర్ అని, పెద్ద సాగర్ అని, తర్వాత ఇప్పుడు వచ్చిన శోభా వాళ్ళని చెప్పి ఇంకా కొంతమంది రాలేదు, మిస్ అయ్యారు. అలా తులసి నరసింహారెడ్డి అని మధువలంచలో పనిచేశారు. నరసింహారెడ్డి సార్ అని, ఆయన తెలుగు ఆయన.
ఆ తెలుగు సబ్జెక్ట్. ఆయన ఫస్ట్ కడప నుండి వచ్చినప్పుడు నన్ను రిసీవ్ చేసుకున్నాను. కాబట్టి వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటున్నాను. వాళ్ళ కొడుకు విక్రమ్ వాళ్ళ చేశారు. ఎందుకంటే హ్యూమన్ రిలేషన్స్ అన్నిటికంటే ఇంపార్టెంట్ అని. డబ్బు సంపాదించడం కాదు, ఎంతమంది బంధువులను ఎంతమంది ఫ్రెండ్స్ని సంపాదించడం అనేది చాలా ఇంపార్టెంట్. నా లైఫ్లో మాత్రం నాకున్నంత మంది సర్కిల్స్ కానీ ఫ్రెండ్స్ కానీ బంధువులు వేరే వాళ్ళకు ఉంటారని నేను అనుకోను. ఎందుకంటే ప్రతి వ్యక్తిని పేరు పెట్టి ముంతాజ్ సార్ గురించి చెప్పాలంటే ఒకటే అన్నాడు, ఏంటో తెలుసా, ఫ్రెండ్స్ని ఎప్పుడు ప్లస్లో ఉంచాలి మేడం, మైనస్ ఎనిమీస్ని మైనస్, తర్వాత జాయ్ఫుల్ అన్నిటిని ఇంటూ సారోస్ అన్నిటిని డివైడ్ అని చెప్పారు సార్. అనగా చాలా బాగా రాస్తారు సార్. తర్వాత మీకు తెలిసి ఎందుకంటే యూత్ అనేవాళ్ళు హెల్త్ పైన కొంచెం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. హ్యాబిట్స్ కూడా చాలా చక్కగా ఉండాలి. మన లైఫ్లో గుడ్ హ్యాబిట్స్ అనేవి మన లైఫ్ని పెంచేటువంటి ఆయుధాలు అన్నమాట. కాబట్టి అంటే చెప్పలేము, దేవుడు మనకి ఏం రాశారో మనకు తెలియదు, కానీ ఉన్నంతలో మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సొసైటీకి మన నేటి సన్మాన గ్రహీత శ్రీదేవి మేడం గారు మరియు రాజగోపాల్ రెడ్డి శ్రీమతి గారు మరియు అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి పెద్దలు ముంతాజ్ అలీ గారు, రిటైర్డ్ గెస్టెడ్ హెడ్ మాస్టర్, మన్మాలాంచలో చేసి తర్వాత వీరన్నగుట్టలో రిటైర్ అయినారు. ఆ తర్వాత ప్రస్తుతము ఈ బాయ్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్గా ఆరిఫుద్దీన్ గారు పనిచేస్తున్నారు. మరియు అదేవిధంగా నరేందర్ గారు మదమలాంచ హై స్కూల్ గెస్టెడ్ హెడ్ మాస్టర్గా ప్రస్తుతము పనిచేస్తున్నారు. అదేవిధంగా శర్మ గారు గెస్టెడ్ హెడ్ మాస్టర్గా ప్రమోషన్ పొంది ఎల్లారెడ్డిలో ఇటీవలే పదవి విరమణ పొందినారు. అదేవిధంగా మిత్రులు మన ముఖ్యం సార్ గారు హిందీ పండిత్ గ్రేడ్ 1గా నిజామాబాద్లో ఇక్కడ పనిచేసి నిజామాబాద్లో రిటైర్ అయినారు. ప్రస్తుతం బోధనలో నివాసం ఉంటున్నారు. మరియు అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పూర్వ విద్యార్థులు మరియు సన్నిహితులు శ్రేయోభిలాషులందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించేటటువంటి వారందరూ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నో 25 సంవత్సరాల గడిచినటువంటి విషయాలను గుర్తు చేసుకొని అందరినీ మర్చిపోకుండా ఈనాడు ఒక వేదికపైకి తీసుకొచ్చినటువంటి ఘనత ఆ యొక్క కృషి చేసినటువంటి విద్యార్థులది, అదేవిధంగా మేడం గారిది. అసలు చాలా మర్చిపోయాము ఇక్కడ పనిచేసినటువంటి రోజుల లోపల. ఇక్కడ 8 సంవత్సరాలు నేను పనిచేశాను. 1990లో ఇక్కడ వచ్చాను. నేను 1998 వరకు ఇక్కడ పనిచేశాను. అంతకుముందు ఒక సంవత్సరం నిజామాబాద్లో పనిచేశాను. అక్కడ నుండి వాళ్ళు నన్ను నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో